క్రెడై అంటేనే ఒక విలువలతో కూడుకున్నది. మాకు అమ్మకాలు ముఖ్యం కాదు, జనాల నమ్మకం ముఖ్యం. గతంలో కొన్ని అవివి జరిగి ఉన్నా మేమేం చేద్దామని అనుకుంటామంటే అన్నిటిని దారి మళ్లించి అందరికీ ఒక సిస్టమ్స్ అండ్ బెస్ట్ ప్రాసెసెస్ పెట్టి కస్టమర్ వాల్యూ ఏంటనేది వాళ్ళందరికీ అర్థం చేసి ఒక మిడిల్ క్లాస్ అతను కొనాలంటే ఒక 10 ఇయర్స్ కష్టపడ్డది ఇంకో 15 ఇయర్స్ సంపాదించబోయి తీసుకొచ్చి మా దగ్గర పెడుతున్నాడు. కాబట్టి ఇది మాకు ఒక పదవి కాదు, ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది కమిట్మెంట్తో కూడిన రెస్పాన్సిబిలిటీ. ఆ దిశగా నేను అండ్ మా ఎంటైర్ అన్ని చాప్టర్స్ నుంచి ఉన్న డెవలపర్స్ అందరినీ కూడా ఆ దిశగా నడిపించేటట్టు ఈ 2 ఇయర్స్ మా ప్లాన్స్ ఉంటాయి. 2 ఇయర్స్ తర్వాత క్రెడై అంటేనే క్రెడై బ్రాండ్ అంటే మేము వీ వాంట్ టు రేజ్ అవర్ స్టాండర్డ్స్ అనమాట. డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రెడైని చూస్తారని పూర్తి నమ్మకం ఉంది. యాక్చువల్లీ మార్కెట్లో అండి ముగ్గురు అవసరం. ఒకరు మేబీ ఫార్మర్ అనుకోవచ్చు, ఆర్ ఒక ల్యాండ్ ఉన్న తను ల్యాండ్ లార్డ్ అనుకోవచ్చు, అండ్ మధ్యలో ఒక డెవలపర్, ఆ తర్వాత కొనుగోలుదారు. కానీ ఈ మార్కెట్ ఏమైపోయిందంటే అనవసరమైన హైప్ తోటి ఒక రైతు ఎగ్జాంపుల్ ఒక 30 లక్షలకి ఒక ల్యాండ్ అమ్మాడు అనుకోండి, ఒక 1 ఇయర్ టైం ఇస్తే ఆ 1 ఇయర్ టైంలో అగ్రిమెంట్ పైన అగ్రిమెంట్ అయిపోయి ఆయన కళ్ళ ముందే డబుల్ కాదు త్రిబుల్ అవుతూ ఉంటే ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ ల్యాండ్ను కాపాడి అనవసరంగా ఈ మధ్యవర్తుల ద్వారా 3 అంతలు 4 అంతలు చేసి అది మా డెవలపర్కి వస్తే మా మెయిన్ రా మెటీరియలే ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్క్వేర్ ఫీట్కి మేము అనుకున్న కంటే 3 అంతలు 4 అంతలు అవుతుంది. అయితే అది మేము కొనుగోలుదారుకి పోయే లోపల మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళే లోపల మల్టిపుల్ లెవెల్స్ ఛానల్స్ అయిపోవడం వల్ల అంటే ఎండ్ యూజర్కి ప్రైస్ ఎక్కువ పడుతూ ఉంది. అయితే మన దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళ అంటే ఈ ల్యాండ్ల రేట్లు అండ్ అంటే రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినంతగా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగట్లేదు. అందుకే అంటే కొనుగోలుదారుడు అసలు ఆలోచన చేసే అదే మానుకున్నాడు అన్నమాట. 90% వాళ్ళు ఇంకొన్ని రోజులు అయితే జరిగితే ఇదే ప్రాక్టీసెస్ జరిగితే అసలు కొనలేరు. రియల్ ఎస్టేట్ అంటేనే మన వల్ల కాదు అనే పరిస్థితికి వస్తుంది.